ఎందుకు తెలుగు మాధ్యమాన్ని చూస్ చేసుకున్నారు? ఎందుకంటే ఇందులో లెక్కలేదు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. ఒకసారి లైవ్లో వచ్చే వాళ్ళంతా గుడ్ మార్నింగ్ అండి. ఒకసారి వాయిస్ కన్ఫర్మేషన్ నాకు ఒదిగిస్తారా ప్లీజ్? గుడ్ మార్నింగ్. సార్ ఉమా గారు వాయిస్ కన్ఫర్మేషన్ కొద్దిగివరా? Good morning all of you. Welcome to PR Academy. Yes, namaste andi, namaste. Okay, thank you. Hey, good morning sir. Welcome to our channel PR Academy. Sir, today's session మనం ప్రధానంగా గమనించినట్లయితే సో గ్రేడ్ 3కి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ప్రధానంగా పేపర్ 2లో భాగంగా ఈ యొక్క హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో భాగంగా మనం మాట్లాడుతూ ఉన్నాం సార్. సో ఈరోజు మనం ఈ సెషన్లో భాగంగా ప్రధానంగా డిస్కస్ చేయబోయే అంశం ఏమిటి అంటే ప్రధానంగా గమనించినట్లయితే సార్ కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడదాం సార్. చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం సార్ డబుల్ వాయిస్ వస్తుందా ఒకసారి చెక్ చేద్దాం సార్. సార్ ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సనాతన సాంప్రదాయములో లేదా ఈ సమాజ వ్యవస్థలో మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా ప్రాథమికంగా ఉన్నటువంటి ప్రాథమిక అంశం ఏది అంటే కుటుంబం అండి. అంటే సొసైటీకి మనం గమనించినట్లయితే కొన్ని మన శరీరంలో ప్రతి వ్యవస్థకి ఒక్కొక్క ప్రాథమిక ఆధారం అనేది ఉంటుంది. సో దాని ఆధారంగా తీసుకున్నప్పుడు ఇక్కడ అంటే మనం ఇక్కడ మూత్రపిండ వ్యవస్థలో తీసుకున్నట్లయితే నెఫ్రాన్లు అని మాట్లాడుతాం, నాడీ వ్యవస్థలో న్యూరాన్స్ అంటాం. సో అది మన శరీర నిర్మాణానికి కణం అనేది ప్రాథమిక ఆధారం అంటాం. సో అదే రకం ఒక ఇంటిని నిర్మించాలనుకున్నప్పుడు దానికి ప్రాథమిక ఆధారంగా ఇటుక అనేది ఉండడం జరుగుతుంది. సో అదే విధముగా సమాజంలో మనం తీసుకుంటే కుటుంబం యొక్క పాత్ర అనేది కుటుంబం అనేది తొలి ప్రాథమిక అంశంగా ఉండడం జరుగుతుందండి. సో మన ఆ కుటుంబానికి సంబంధించి ఇప్పుడు మనం ఈరోజు ఈ సెషన్లో భాగంగా ఆ యొక్క కొన్ని అంశాలు డిస్కస్ చేసుకుని ముందుకు వెళ్దాం. సో ఇక్కడ కుటుంబ వ్యవస్థ అనేటప్పుడు కుటుంబ సభ్యులని ఆధారంగా చేసుకొని కుటుంబాన్ని మనం కొన్ని రకాలుగా వర్గీకరిస్తాం. అదే విధముగా ప్రధానంగా కుటుంబంలో ఉండే రక్త సంబంధాలని ఆధారంగా చేసుకున్నప్పుడు మన కుటుంబ వ్యవస్థని ఒక రకంగా డిసైడ్ చేస్తాం. సో మోరోవర్ మనం గమనించినట్లయితే ముఖ్యమైనది ప్రతి వ్యవస్థలో కుటుంబంలో సంఖ్యల సహజంగా పెరుగుదల లేదా తగ్గుదల అనేది రెండు రకాలుగా జరుగుతుంది. పెరుగుదల అనేది కేవలము వివాహాల ద్వారా, తగ్గుదల అనేది మరణాలు సంభవించడం వలన జరుగుతూ ఉంటుంది సార్, మనం గమనించవచ్చు. ఒకసారి ఇప్పుడు మనం చేసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వివాహము అనేది కొత్త సభ్యుల రాక మరియు మన యొక్క వంశము అభివృద్ధికి ఆధారంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది సహజంగా. మరి వంశ అభివృద్ధి జరిగే క్రమంలో కొంతమందికి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ యొక్క పిల్లల పుట్టకపోవడం అనేది జరుగుతుంది. ఆ సందర్భంలో మన వంశాన్ని లేదా మనకు వృద్ధాప్యంలో మనకు ఆసరాగా ఉంటారని చెప్పేసి మనం దత్తత తెచ్చుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రధానంగా కుటుంబ వ్యవస్థలో కుటుంబ నిర్మాణము, వివాహము, దత్తత అనే అంశాలని ఆధారంగా చేసుకొని మన ఈ కుటుంబ వ్యవస్థ అనేది కీలక పాత్ర పోయడం జరుగుతుందండి. కుటుంబ వ్యవస్థ అనేది కీలకంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ కుటుంబ వ్యవస్థలో గమనించాలి సార్, కుటుంబ వ్యవస్థ అనేది ప్రధానంగా ఉంటుంది. మరి ఇప్పుడు మనకి ఈరోజు సెషన్లో ఈ యొక్క ఫండమెంటల్స్ ఒకసారి ఈ కుటుంబ వ్యవస్థకి ఈ యొక్క హిందూ సనాతన సాంప్రదాయంలో ఉన్నటువంటి అంశాలకి ఆధారంగా చేసుకొని వెళ్ళే ప్రయత్నం చేద్దాం సార్. సార్ లైవ్ లో ఉన్నటువంటి సభ్యులంతా కూడా ప్రతి అంశానికి కూడా కామెంట్ రూపంలో మీ యొక్క రెస్పాన్స్ తెలియజేయండి సార్. అదే విధముగా ఈ యొక్క వీడియోని 10 మందికి తెలియజేసే విధంగా షేర్ చేస్తారని, అదే విధముగా మరీ ముఖ్యముగా లైవ్ లో ఉండే అభ్యర్థులంతా మీ యొక్క లైక్ అనే ఓటుతో మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఉన్నాం. సో మరి టుడే సెషన్ ని ప్రారంభిద్దాం. ఓకే సార్, వెల్కమ్ బ్యాక్.
సార్ ప్రధానంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క ఈఓ సంబంధించి ఎండోమెంట్ పేపర్ 2 కి సంబంధించి మనం ఫుల్ఫిల్ అయినటువంటి కంటెంట్ అనేది అప్రోచ్ తో ఉన్నాం సార్. సో మీరు ఒకసారిగా పిఆర్ అకాడమీని యాప్ ని ఇన్స్టాలేషన్ చేసుకున్నట్లయితే మీకు ఆ యాప్ లో పూర్తిగా తప్పనిసరిగా అన్ని అంశాలతో కూలంకుషంగా సమాచారాన్ని అందించడం జరుగుతుంది. సో మీ క్లాసెస్ కూడా రెండు రకాలుగా మేము అందిస్తున్నాం సార్. సో లైన్ టు లైన్ అప్రోచ్ ఒకటి, కాన్సెప్ట్ మెథడ్ అనే రెండు అంశాలని రెండు విభాగాలని కూడా ఒకే యాప్ లో క్రోడీకరించి మీకు అందించడం జరుగుతుంది. సో మీ సక్సెస్ అనేది మాకు ముఖ్యమైన విధంగా మేము పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. సో దాన్ని మీరు కొద్దిగా గుర్తించాలి. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే ప్రధానంగా సార్ చూడండి సార్, తొలి బిట్ మనకు కనిపిస్తూ ఉంది. హిందూ ఉమ్మడి కుటుంబానికి అధిపతిని ఏమని పిలుస్తారా అన్నాడు సార్. ఇక్కడ కుటుంబ వ్యవస్థలో పెద్ద అనేవాడు ఎవడ అనేది మనకు అడుగుతూ ఉన్నాడు మొదటి బిట్టులో. ఒకసారి గమనించాలి. ఆప్షన్స్ మీరు ఒకసారి గమనించినట్లయితే మేనేజర్, యజమాని, కర్త, సభ్యుడు అంటున్నాం సార్. ఇక్కడ గమనించాలి సార్, ఇక్కడ గమనించాలి. హిందూ ఉమ్మడి కుటుంబానికి అధిపతిని ఏమని పిలుస్తారు అన్నాడు. ఆప్షన్స్ ఏ మేనేజరు, ఆప్షన్ బి యజమాని, ఆప్షన్ సి కర్త, ఆప్షన్ డి సభ్యుడు. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. సో మరి ఇక్కడ చాలా మంది కూడా బి అనేది రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. సో మనందరికీ తెలుసు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మేనేజర్ అనేది ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేనేజర్ అనేది సాధారణముగా వ్యాపార యంత్రాంగ అధిపతిలో ఒక పనిని సమన్వయం చేసేందుకు ఉన్నటువంటి వ్యక్తిని మనం మేనేజర్గా చెప్పడం జరుగుతుంది. బట్ ఇక్కడ యంత్రాలకు కానీ ఒక సంస్థకు కానీ ఒక రక్షణ వలయానికి కానీ మాట్లాడలేదు. కుటుంబం అన్నాం కాబట్టి మేనేజర్ కాదు. వెల్ అండ్ గుడ్. సభ్యుడు సార్, సభ్యుడు అనేటప్పుడు మనం గమనిస్తే ఒక వ్యవస్థలో కానీ ఒక కుటుంబంలో కానీ ఒక సమాజంలో కానీ తన పాత్రని ఎంతవరకు ఉందో అంతవరకు పోషించే వ్యక్తిని మనం ఎవరిని అంటామంటే సభ్యుడు అంటాం. కానీ ఇక్కడ అడిగింది ఏమిటి, మనము అధిపతి అని అడిగాం. ఏమడిగాం? అధిపతి అని అడగడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సో అది కూడా మనకు కాదు. ఎందుకు క్వశ్చన్ ఏమన్నాం? అధిపతి అంటున్నాం. ఓకే సార్, గమనించాలి. ఇక్కడ రెండు ఆప్షన్స్ మనకు మిగిలి ఉన్నాయి సార్. ఆప్షన్ బి యజమాని, ఆప్షన్ సి కర్త. సరే ఇక్కడ చాలా మంది కూడా బి అనేది ఆన్సర్ చేస్తూ ఉన్నారండి. సరే ఇక్కడ మీరు చెప్పింది ఇక్కడ గమనిస్తే యజమాని ఎవరు అంటామంటే కుటుంబములో ఆస్తిపై సంపూర్ణ అధికారాలు కలిగినటువంటి వ్యక్తిని. ఏంటంటే సంపూర్ణ దేనిపై? ఆస్తిపై సంపూర్ణ అధికారాలు, సంపూర్ణ ఆస్తిపై లేదా సంపూర్ణ హక్కులు దేనిపై ఉండాలి? ఆస్తిపై ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటామంటే యజమాని అంటాం సార్. సార్ గమనించాలి, యజమాని అంటే ఆ యొక్క ప్రాపర్టీ సంపూర్ణ హక్కులు దేనిపై ఉండాలి? ఆస్తిపై ఉన్నటువంటి వ్యక్తిని మనం ఏమంటామంటే యజమాని అంటాం సార్. ఇక్కడ అధిపతి అని పిలవం. సో ప్రధానంగా అధిపతి అంటే ఎవడంటే కర్త అనేవాడు అవుతాడు సార్. మరి కర్త అనేది ఎలా, ఏ ప్రొసీజర్లో, ఏ సందర్భంలో మనం తీసుకుంటామంటే ఒకసారి గమనిస్తే ఉమ్మడి హిందూ కుటుంబానికి లేదా హిందూ సనాతన సంప్రదాయంలో ఉమ్మడి కుటుంబానికి సంబంధించినటువంటి ప్రధాన నిర్వాహకుడుగా ప్రధాన ప్రతినిధిగా ఎవరిని చెప్తామంటే కర్తని చెప్పడం జరుగుతుంది సార్. ఒకటో బిట్కి ఆన్సర్ ఏమవుతుందంటే 1C అనేది కరెక్ట్ ఆన్సర్ సార్. సరే మీకు ఇక్కడ ఆప్షన్స్ లో కర్త అనేది లేకపోతే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. బట్ ఇక్కడ యజమానితో పాటుగా ఎవరిని ఇచ్చాం? కర్తని ఇవ్వడం జరిగింది. గమనించాలి సార్. సో కర్త ఉన్నప్పుడే అతనికే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో 1C అనేది రైట్ ఆన్సర్ అవుతుందంటే అభ్యర్థులు గమనించాలి. ఎస్ సార్, కర్త ఇస్ ద ఓకే రైట్ ఆన్సర్. ఎందుకనేది ఇక్కడ ఆస్తిపై హక్కులు మాత్రమే యజమానికి ఉంటాయి. దాన్ని పూర్తిగా ఒక విధానంలోకి సో ఒక పద్ధతిలోకి తీసుకొచ్చే అధికారం మాత్రం కర్తకే ఉంటుంది. సార్ ఆప్షన్స్ లో కర్త లేదు సార్. వెరీ గుడ్, కర్త లేడు. సో ఆన్సర్ ఆటోమేటిక్ ఏమవుతుంది? యజమాని అవుతుంది. ఈ రెండు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది సార్. క్లియర్ సార్. నెక్స్ట్ గమనించినట్లయితే సార్ మనకున్నది ఉమ్మడి హిందూ కుటుంబంలో సహభాగులు అంటే ఎవరు? సార్ హిందూ కుటుంబంలో సహభాగులు అంటే ఎవరు అన్నాడు సార్. దీనికి సంబంధించి మనం ఒకసారి గమనించినట్లయితే ఆప్షన్స్ ఏమున్నాయంటే కుటుంబంలోని ఆడవారు, కుటుంబ పెద్దలు, ఉమ్మడి ఆస్తిపై హక్కు కలిగిన వ్యక్తులు, పెంపుడు పిల్లలు అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. మనకు అడిగింది ఏమిటంటే సహభాగులు అంటే ఎవరు అడుగుతూ ఉన్నాడు సార్. మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఒకసారి మీరు గమనించినట్లయితే కుటుంబంలోని ఆడవారు అంటున్నాడు, కుటుంబ పెద్దలు అంటున్నాడు,
ఉమ్మడి ఆస్తిపై హక్కు కలిగిన వ్యక్తులు అన్నాడు, పెంపుడు పిల్లలు అన్నాడు సార్. సో ఇక్కడ మనకి గమనించినట్లయితే ఆన్సర్ మీరు గమనించాలి సార్, ఆన్సర్ పెట్టాలి. వెరీ గుడ్. సి అని కొంతమంది, ఎవరో ఉమా సాయి ప్రసాద్ గారు బి అని పెట్టడం జరిగింది. సరే ఒకసారి గమనిద్దాం సార్ ఇక్కడ ఆప్షన్స్. సో కుటుంబంలోని ఆడవారు, సరే మీరు గమనించినట్లయితే ఈ కుటుంబంలోని ఆడవారిని ప్రధానంగా మనకి సనాతన సాంప్రదాయంలో మనం వీరిని సభ్యులుగా ఉంచామే తప్ప ఏనాడు కూడా వారికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఎప్పటి వరకు 2005లో సవరణ చట్టం అనేది మనకు రావడం జరిగింది. ఆ 2005 సవరణ చట్టంలో మాత్రమే మనం ప్రధానంగా ఎవరికి అధిక ప్రాధాన్యత ఇచ్చామంటే స్త్రీలకు ఇవ్వడం జరిగింది 2005లో. సో అప్పటి 2005 తర్వాతనే వారిని మనం సహభాగులుగా గుర్తించడం జరిగింది. ఇక్కడ ఇయర్ మెన్షన్ చేయలేదు కాబట్టి సో కుటుంబంలో ఆడవారిని ఎలిమినేట్ చేయొచ్చు సార్. నెక్స్ట్ కుటుంబంలో పెద్దలు అన్నాడు. ఏదండి కుటుంబంలో పెద్దలు. సో కుటుంబంలో పెద్దలు అంటే ఇక్కడ అందరూ వస్తారు. ఇప్పుడు అమ్మమ్మ వస్తుంది, తాతయ్య వస్తాడు, నానమ్మ వస్తుంది, తాతయ్య వస్తారు. సో ఇక్కడ ప్రధానంగా ఆడవారికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు అంటే సో అప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది? అమ్మమ్మని, నాన్నని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. సో అంటే ఆటోమేటిక్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? కుటుంబ పెద్దలు అనేది కూడా కాదండి. నెక్స్ట్ మనకి ఏమన్నా ఉమ్మడి ఆస్తిపై హక్కు కలిగిన వ్యక్తులు అన్నాడు. మరి ఎవరు సార్ వీళ్ళంటే ఇక్కడ జననము ద్వారా ఏదండి ఎవరైతే జైవికంగా తల్లిదండ్రుల వలన బయలాజికల్ గా ఎవరైతే జన్మించారో వారు మాత్రమే ఉమ్మడి ఆస్తిపై హక్కును కలిగి ఉంటారు. వారు మాత్రమే సహభాగులు అవ్వడం జరుగుతుందండి. అంటే ఒకే తల్లి ఒకే తండ్రి కలిగినటువంటి దంపతులకు పుట్టినటువంటి సంతానములు ఎవరైతే జన్మిస్తారో వారినే మనం ఏమంటామంటే సహభాగులు అంటాం. సో పెంపుడు పిల్లలు, ఇక్కడ దత్తత తీసుకునే పిల్లలు పెంపుడు పిల్లలు అనేవారు కాదండి. సో ఉమ్మడి ఆస్తిపై హక్కు కలిగిన వ్యక్తులు. ఇక్కడ ఉమ్మడి ఆస్తిలో సింపుల్ గా సహభాగులు అంటే మనం గుర్తు రావాల్సింది ఏమిటంటే పూర్తి రక్త సంబంధము అనేది గుర్తు రావాలి సార్. మనకి యొక్క టాపిక్ లో పూర్తి రక్త సంబంధం అంటే ఏమిటి, సగం రక్త సంబంధం అంటే ఏమిటని ఉంటుంది సార్. పూర్తి రక్త సంబంధము అనగా ఒకే తండ్రి ఒకే తల్లి కలిగినటువంటి దంపతులకు జన్మించిన వారిని ఇక్కడ చెప్తాం. ఇక్కడ సగం రక్త సంబంధం అంటే తల్లి అనేది ఒకలా అవ్వచ్చు, లేదా తండ్రి అనేవారు ఒకలై వేరు వేరు తల్లులకు జన్మించిన వారు అయితే వీళ్ళు సగం రక్త సంబంధం అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి రామాయణం తీసుకుంటే రామాయణంలో తండ్రి దశరథుడు, ఇతనికి భార్యలు మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా గమనించినట్లయితే కౌసల్య, సుమిత్ర, కైకేయి. సార్ దశరథుడికి కౌసల్యకు జన్మించినటువంటి సంతానం ఎవరంటే శ్రీరాముడు. అదే దశరథుడికి సుమిత్రకి అయితే శత్రుఘ్నుడు, అదే విధముగా లక్ష్మణుడు. కైకేయికి జన్మించిన సంతానం భరతుడు. సరే గమనిస్తే దశరథుడు అనే తండ్రి ఒకరు, తల్లులు వేరు వేరుగా ఉన్నారు కాబట్టి శ్రీరామ లక్ష్మణ భరతుడు అనేవాడు సగం రక్త సంబంధాన్ని కలిగి ఉంటారు. మరి ఒకే తల్లి ఒకే తండ్రి అన్నాం. దశరథుడు, సుమిత్రకు జన్మించినటువంటి సంతానమైనటువంటి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఎవరంటే పూర్తి రక్త సంబంధం. అంటే వీరిలో సహభాగులుగా ఉండే లక్షణము అకార్డింగ్ టు రక్త సంబంధం ఆధారంగా తీసుకుంటే, బ్లడ్ రిలేషన్ ఆధారంగా తీసుకుంటే లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనేవాడు సహభాగులు అవ్వడం జరుగుతుంది. సరే ఇట్ ఇస్ క్లియర్ సార్, అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ పూర్తి రక్త సంబంధానికి అయిన వారు మాత్రమే సహభాగులుగా ఉండే అధికారం అనేది ప్రాథమికంగా మనకు కనిపిస్తుంది. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా హిందూ ఉమ్మడి కుటుంబంలో ప్రధానంగా ఏ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది అన్నాడు సార్. ప్రతి సమాజంలో లేదా సనాతన సంప్రదాయంలో కుటుంబ వ్యవస్థలో ప్రధానంగా ఏ సిద్ధాంతముపై ఆధారపడి ఉంటుంది అన్నాడు సార్. ఏ సిద్ధాంతముపై ఆధారపడి ఉంటుంది అని మనకు అడగడము జరిగింది. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే సార్ ప్రధానంగా సహకారము, ఆర్థిక సంబంధము, రక్తము లేదా దత్తత బంధము, ఫోర్త్ వన్ సామాజిక హోదా అని ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ ఆన్సర్ మనకు వచ్చేసి మీరు గమనించినట్లయితే ఏమవుతుంది? ఎస్, చాలా మంది సి పెడుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. సార్ సహకారము, సార్ గమనిస్తే ఇది కుటుంబ నిర్వహణకు, సహకారం అనేది కుటుంబ నిర్వహణకు అవసరం, కానీ ఇది ఆధారంగా ఉండదు అండి. ఆర్థిక సంబంధాలు, ప్రతి కుటుంబం బలోపేతం కావాలి లేదా ఒక సమాజంలో ఒక స్థాయిని అందుకోవాలి అంటే తప్పనిసరిగా దేనిని ఆధారంగా చేసుకుంటామంటే ఆర్థిక సంబంధాన్ని ఆధారంగా ఉంటుంది. సామాజిక హోదా, సరే ఇది కేవలము
ఒక స్థాయిలో అంటే వ్యక్తి యొక్క అవసరాలన్నీ తీరిన తరువాత ప్రతి కుటుంబం ప్రతి వ్యవస్థ దేనిని కోరుకుంటుంది అంటే హోదా లేదా గుర్తింపును కోరుకుంటుందండి. ఇది వాస్తవానికి చెప్పాలంటే హోదా లేదా గుర్తింపు అనేది ద్వితీయ స్థాయి లక్షణాలు కుటుంబానికి, కానీ ప్రాథమికమైనటువంటి లక్షణాలు అయితే కాదు. ప్రధానంగా కుటుంబంలో దేనిని ఆధారంగా చేసుకుంటామంటే రక్తము లేదా దత్తత బంధం, రక్త సంబంధం అండి. వాస్తవానికి కొన్ని సందర్భాల్లో దత్తత తీసుకున్న వ్యక్తి కూడా ప్రధానమైన పాత్రని మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆప్షన్ ఏమవుతుందంటే రక్తము లేదా దత్తతా బంధం అనేది హిందూ ఉమ్మడి కుటుంబంలో ప్రధానంగా రక్త సంబంధాలపై లేదా దత్త సంబంధాలపై ఆధారంగా మనము చెప్పడం జరుగుతుంది. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం వివాహం అనేది ఒక డాష్ అని మనకి ఇవ్వడం జరిగింది సార్. గమనించాలి, ఏ చట్టం ప్రకారం 1955 ప్రకారం హిందూ వివాహము అనేది అంటే మనకి ఈ హిందూ వివాహ చట్టానికి చట్టబద్ధత అనేది అంటే ఇద్దరు వ్యక్తులు అనేవారు నూతన జీవితాన్ని కొన్ని లక్ష్యాలని కొన్ని ఆధారాలని ఆధారంగా చేసుకొని ఏర్పాటు చేసుకున్న వ్యవస్థని సో ఒక న్యాయబద్ధమైనటువంటి చట్టముగా లేదా ఒక వ్యవస్థగా తీసుకురావడానికి ఆనాటి భారత ప్రభుత్వం ఒక చట్టం చేయడం జరిగింది. అదే 1955 హిందూ వివాహ చట్టం. సో ఈ చట్టంలో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రధానంగా 1955 హిందూ వివాహ చట్టానికి 2005లో పూర్తి స్థాయిలో సవరణలు అనేవి జరిగాయి. సో మనకి అవి సవరణ గురించి ఏం అడగలేదు ఇక్కడ. ప్రధానంగా హిందూ వివాహ చట్టంలో 1955లో భారత ప్రభుత్వం దేనిని ఆధారంగా చేసుకొని ఇచ్చింది అంటున్నాడు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు సార్ అంటే ఒప్పందము, వ్యాపారము, సంస్కారము లేదా పవిత్ర బంధము, భాగస్వామ్యము. సార్ ఇక్కడ గమనించినట్లయితే సార్ వెరీ గుడ్ అండి, చాలా మంది సిఎన్ ఆప్షన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇక్కడ మన ప్రధానంగా ఈ వివాహంలో కూడా ఒప్పందము అనే పద్ధతి ఉంది సార్, కానీ ఇది భారతదేశంలో లేదు. ఇక్కడ ప్రధానంగా ఎక్కడంటే పాశ్చాత్య దేశాలు అంటే మనకి పశ్చిమంగా ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో లైక్ యూరోపియన్ అండ్ అమెరికన్ కాంటినెంట్స్, యూరప్ మరియు అమెరికా ఖండాలలో వివాహ వ్యవస్థ అనేది ప్రధానంగా దేని ఆధారంగా ఉంటుంది అంటే ఒప్పందం ఆధారంగా ఉంటుంది సార్. ఓకేనండి. సెకండ్ వన్ వ్యాపారం అన్నాడు సార్. కుటుంబము అనేది వ్యాపారములో ఉండదు సార్. ఎల్లప్పుడూ కుటుంబం అనేది రక్త సంబంధానికి ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటుంది. దేనికండి? రక్త సంబంధానికి ప్రాధాన్యత అనేది ఇవ్వడము జరుగుతుంది. ఏది అంటే మన యొక్క కుటుంబము అనేది. సో కుటుంబంలో ఎటువంటి వ్యాపార లావాదేవీలు జరగవు సార్. ఫస్ట్ మనం గమనిస్తే భాగస్వామ్యం సార్. ఇది కేవలము ఆర్థిక వ్యాపార సంబంధాలలో దీనికి అధిక ప్రాధాన్యత ఉంటుందే కానీ సామాజిక జీవన గతుల్లో దీనికి అంత ప్రాధాన్యత అనేది ఉండదండి. సో అంటే అకార్డింగ్ టు 1955 ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ అనేది ప్రధానంగా దేనిని తీసుకుంటుంది సార్ అంటే సంస్కారము లేదా పవిత్ర బంధంగా భావిస్తుందండి. సో కుటుంబ వ్యవస్థలో మ్యారేజ్ సిస్టమ్ అనేది ఈ యొక్క వివాహము అనే ఘటన ప్రధానంగా సంఘటన దేనికి ఆధారంగా ఉంటుందంటే ఒక పవిత్ర బంధంగా ఒక ముఖ్యమైనటువంటి ఘట్టముగా కుటుంబానికి నాంది గీతాలుగా చెప్పడం జరుగుతుంది. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనిస్తే వారసత్వములో పుట్టుకతోనే హక్కును పొందే సిద్ధాంతాన్ని అనుసరించి హిందూ ధర్మశాస్త్ర శాఖ ఏది అన్నాడు సార్ అంటే ఇక్కడ వారసత్వము అంటే నేను బై బర్త్ పుట్టక ముందే నా పూర్వీకుల నుండి నాకు సంక్రమించే ఆస్తులు కానీ హక్కుల గూర్చి తెలియజేసే అంశం ఏది అంటే వారసత్వం. మరి ఈ హక్కులు లేదా ఈ వారసత్వము లేదా ఆస్తి వివరాలు అనేవి నాకు కొనసాగింపుగా వస్తున్నాయి అనడానికి నేను ఏ సిద్ధాంతం ఆధారంగా ఉంటున్నాను అంటున్నాడు సార్. ఫిఫ్త్ దానికి ఆన్సర్ చేయాలండి. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇవ్వడం జరిగిందంటే దయభాగ సిద్ధాంతం, మైథిల, మితాక్షర, ద్రావిడ అంటున్నాడు సార్. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే దాయభాగ అనేది ఎప్పుడు మనకు లభిస్తుందంటే సార్ తండ్రి మరణించినట్లయితే. ఎవరండి? తండ్రి మరణించినట్లయితే ఎవరైతే అకస్మాత్తుగా ఏదో ఒక విధానం వలన మన కుటుంబంలో మన పెద్ద అయినటువంటి మన నాన్నగారు లేదా మన తండ్రి గారు మరణిస్తే ఆ ఉమ్మడి కుటుంబం నుండి మనకు వచ్చే వాటా లేదా ఆస్తి వివరాలని ఏ రూపంలో తెలియజేస్తామంటే దయభాగ రూపంలో తెలియజేయడం జరుగుతుందండి. అదే విధముగా మైథిల అంటే గమనించినట్లయితే ఈ మైథిల అనేది వాస్తవానికి ఒక సిద్ధాంతమైన శాఖ కాదండి. థర్డ్ ఆప్షన్ లో కనిపిస్తున్న మితాక్షర శాఖ యొక్క ఒక ఉపశాఖ ఏది అంటే మైథిల. అంటే
మితాక్షరకి అనుబంధముగా ఉన్నటువంటి శాఖ ఏది అంటే మైథిల పనిచేస్తుంది. మరి మితాక్షర అంటే ఏమిటి, మితాక్షర సిద్ధాంతం దేనిని చెప్తుంది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే సార్ ఇక్కడ మీరు గమనిస్తే పుట్టిన వెంటనే ఏదండి పుట్టిన వెంటనే ఆ కుటుంబము ద్వారా లేదా ఆ యొక్క సహభాగుల ద్వారా ఎవరైతే పూర్తి రక్త సంబంధము ద్వారా మనకి ఏమైతే సంక్రమిస్తున్నాయో అని తెలియజేసేది ఏమిటంటే మితాక్షర సిద్ధాంతం. అంటే పూర్తి రక్త సంబంధము ద్వారా కానీ దాయాదుల ద్వారా కానీ సహభాగుల ద్వారా కానీ నీకు ఉన్నటువంటి హక్కులు ఏమిటి అని తెలియజేయదు ఏమిటి అంటే మితాక్షర. సార్ ద్రావిడ అంటే వాస్తవానికి ఈ ద్రావిడ కూడా దేనిలో భాగం అంటే మితాక్షరలో భాగంగా ఉంటుంది అండి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ ద్రావిడ అనేది ఒక తెగగా కూడా మనం వాడడం జరుగుతుంది. ఇది ఎక్కువగా మనకి పూర్వంలో ఉన్నటువంటిది. సార్ దైభాగ అంటే తండ్రి మరణం ద్వారా రావడం జరిగింది. మితాక్షరలో ప్రధానమైన శాఖలు మైథిలి అండ్ ద్రావిడ. మితాక్షర అనగా అర్థం ఏమిటంటే పుట్టిన వెంటనే సహభాగుల ద్వారా కానీ పూర్తి రక్త సంబంధీకుల ద్వారా కానీ నాకు సంక్రమించినటువంటి ఆస్తి వివరాల గురించి తెలియజేయడం జరుగుతుంది. అదే వారసత్వం. అదే చెప్తున్నాం, వారసత్వం అంటే పుట్టిన వెంటనే మనకు వచ్చే అంశములో కూర్చి. ఓకే సార్. నెక్స్ట్ అంశం మనం ఒకసారి గమనించినట్లయితే సార్ ఉమ్మడి కుటుంబ ఆస్తిలో పుట్టుకతోనే హక్కును పొందే విధానం ఏది అన్నాడు సార్. ఉమ్మడి కుటుంబంలో మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు సార్ ఇక్కడ వీడు ఉమ్మడి కుటుంబ ఆస్తిలో పుట్టుకతోనే హక్కును పొందే విధానం ఏది అన్నాడు. పుట్టుకతోనే హక్కును పొందే విధానం ఏది అన్నాడు. ఆప్షన్స్ మనం గమనించినట్లయితే వారసత్వపు సిద్ధాంతం, ఆప్షన్ బి దత్తత సిద్ధాంతం, ఆప్షన్ సి ఉమ్మడి హక్కు సిద్ధాంతం, ఆప్షన్ డి మరణ అనంతర వారసత్వ సిద్ధాంతం అన్నాడు సార్. సో ఒక్కొక్క దాని గురించి మనం ఒకసారిగా గమనిద్దాం. ఓకే అండి, సూర్య గారు ప్రశాంత్ సార్కి చెప్పండి సార్. ఏం చెప్పాలి సార్ ప్రశాంత్ సార్కి? సూర్య గారు సూర్య 19 సరే ఏదో మీరు సార్ చెప్పమంటున్నారు, ఏం చెప్పాలో చెప్పలేదు. సో చెప్తే కన్వే చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే ఉమ్మడి కుటుంబ ఆస్తిలో పుట్టుకతోనే హక్కును పొందే విధానం ఏది అన్నాం. ఆప్షన్స్ మనం ఒకసారి గమనించినట్లయితే వారసత్వ సిద్ధాంతం, ఆప్షన్ బి దత్త సిద్ధాంతం, ఆప్షన్ సి ఉమ్మడి హక్కు సిద్ధాంతం లేదా ఉత్తర జీవనం, ఆప్షన్ డి మరణాంతర వారసత్వం. సరే గమనిస్తే దత్తత సిద్ధాంతం అనేది కాదండి. ఉమ్మడి ఆస్తిలో పుట్టుకతో సార్ దత్తత ఎప్పుడు తీసుకుంటాం? ఒక కుటుంబ వ్యవస్థలో ఆ నవదంపతులకి సంతానం అనేది కలగదు అనే సందర్భంలో వారికి వృద్ధాప్యములో వారి జీవన గతులకు ఆసరాగా ఆధారంగా ఉంటారు అన్న సందర్భంలో మాత్రమే మనం దత్తత తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పుట్టుకతోనే క్వశ్చన్ లో ఉంది కాబట్టి దత్తత అనేది ఆప్షన్ కాదు సార్. ఇంకా ఆప్షన్స్ మనకి మిగిలినవి ఏమిటి? ఏ, సి, డి. సరే ఇక్కడ గమనిస్తే పుట్టుకతో హక్కు అంటే మరణానంతర వారసత్వ సిద్ధాంతం అంటున్నాం. సరే పుట్టుగాని మాట్లాడుతుంటే నువ్వు మరణం గురించి మాట్లాడితే ఎలా అవుతుందండి? పుట్టుక అనేది జీవి ప్రారంభానికి, మరణం అనేది చివరికి, చివరి అంశంగా మరణాన్ని చెప్తాం, ప్రారంభ అంశాన్ని పుట్టుక అని చెప్తాం. ఓకే సార్. కాబట్టి ఈ మరణానంతర వారసత్వ సిద్ధాంతం కూడా ఆప్షన్స్ కాదండి. బి అండ్ డి అనేది మనకి సార్ నిన్నను జనరల్ స్టడీస్ పై మేము క్లాస్ చేయడం జరిగింది, మీరు గమనించాలి. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనేది జనరల్ స్టడీస్ పై కూడా మేము క్లాస్ చేయడం జరుగుతుంది సార్. సో రేపటి నుండి మీకు పూర్తి షెడ్యూల్ అనేది మేము ముందస్తుగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ గురించి ఒకసారి చూద్దాం సార్. ఇంకా వారసత్వ సిద్ధాంతము మరియు ఉమ్మడి హక్కు సిద్ధాంతం అని మిగిలే. ఇక్కడ మీరు గమనిస్తే వారసత్వ సిద్ధాంతం అనేది ప్రధానంగా వ్యక్తిగత సిద్ధాంతం అండి. వ్యక్తిగత సిద్ధాంతము ఏది? వారసత్వ సిద్ధాంతం. మనం ఏం అడిగాం? ఉమ్మడి కుటుంబములో అని అడుగుతున్నాం. వ్యక్తిగత అంటే నాకు మాత్రమే సంబంధించినది, ఉమ్మడి అనేటప్పుడు నా కుటుంబానికి సంబంధించినది అని అర్థం అనమాట. సో ఇక్కడ ఈ ఉమ్మడి కుటుంబ ఆస్తి అనేది ఎల్లప్పుడూ కూడా నా యజమాని తరువాత ఉత్తరాధికారి ఎవడు అని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. సో తదనంతరం అనే మాట ఉండాలి. అంటే ఉమ్మడి హక్కు సిద్ధాంతము లేదా ఉత్తర జీవనము అనేది పుట్టుకతోనే హక్కును పొందే విధానం గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది సార్. ఓకే సార్. ఉమ్మడి హక్కు సిద్ధాంతం ఇది ప్రధానంగా ఈ ఉమ్మడి హక్కు సిద్ధాంతం అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది సార్ అంటే ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఆ నలుగురు అన్నదమ్ములలో పెద్దవాడు, ఇక్కడ ముగ్గురు అనుకోండి సార్, ఏ, బి, సి. దానిలో బి అనేవాడు ఏదో ఒక కారణం చేత
మరణించినట్లయితే ఇతనికి వచ్చే వాటాని వాస్తవానికి పూర్వం ఏ మరియు సి సర్దుకునేవారు. ఈ భార్య కానీ పిల్లలు కానీ బి యొక్క భార్య పిల్లలు ఏమైపోయినా అనవసరం. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆ యొక్క చట్టాల్లో మార్పులు రావడం వలన సిద్ధాంతాల హక్కుల్లో మార్పు రావడం వల్ల చూస్తూ ఉన్నాం. బికి వచ్చినటువంటి ఏదైతే ఎవిడెన్స్ ఉందో ఏదైతే ఆస్తి ఉందో 30 అయితే 30 40 అయితే 40 అది వారి కుటుంబానికి ఇచ్చే బాధ్యత అనేది ఏ సిద్ధాంతం చెప్తుందంటే ఉమ్మడి హక్కు సిద్ధాంతం చెప్తుందండి. సరే ప్రధానంగా సార్ క్లారిటీ వచ్చిందా? ఇక్కడ ఉమ్మడి హక్కు సిద్ధాంతం అనేది ఆన్సర్ అవుతుంది, కరెక్టే. ఎలా అవుతుంది, ఎందుకు, దీని యొక్క క్లారిటీ ఏమిటంటే సహభాగి మరణించినప్పుడు అతని వాటా ఇతరులకు ఎవరైతే ఇక్కడ బి అన్నామో బి యొక్క భార్యకి పిల్లలకి ఇవ్వడానికి హక్కు కలిగి ఉంది అనేది చెప్తుంది ఏదంటే ఉమ్మడి హక్కు సిద్ధాంతం. సూర్య గారు ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ పేపర్స్ ఇంగ్లీష్ అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ సార్ ఆల్రెడీ ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్రతిరోజు కూడా 11:30కి మనం పెడుతూ ఉన్నాం సార్ క్లాస్ అనేది పిఆర్ అకాడమీ నందు. సో అదర్వైజ్ మనకి ఇంకా జనరల్ స్టడీస్ అనేది సో ఏదో వీక్లీ వన్స్ ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇంగ్లీష్ అనేది ప్రతిరోజు కూడా 7:30 to 9:30 అనేది జరుగుతూ ఉంది సార్. మార్నింగ్ అయితే 6:30 to 7:30 అనేది లైవ్ అనేది జరుగుతుంది ఇంగ్లీష్కి సంబంధించి. మీరు ఇంగ్లీష్ కావాలి అనుకున్నట్లయితే సార్ తప్పనిసరిగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్స్ రావాల్సి ఉంటుంది సార్ లైవ్లోకి. సో ఓన్లీ అర్థమెటిక్ అనుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మేబీ 11:30కి సో ఆఫ్టర్ ఎండోమెంట్ క్లాసెస్ అయిపోయిన మరికొద్ది నిమిషాలలోనే మీకు ఆ యొక్క అర్థమెటిక్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉంటున్నాయి పిఆర్ అకాడమీ నందు. సో మీరు చూడగలరు. ఓకే సార్ సూర్య గారు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే సార్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ సార్, దైవాగ పాఠశాలలో ప్రధానంగా భారతదేశంలో ఏ ప్రాంతంలో అనుసరించబడుతుంది అన్నాడు సార్. సార్ ఒకసారి గమనించాలి, దైవాగ పాఠశాల అనేది మనం మాట్లాడే పూర్వమే దానిలో అది భారతదేశంలో ఏ ప్రాంతంలో ఇక్కడ ఏమి ఇచ్చాడు, దక్షిణ ప్రాంతమా పశ్చిమ ప్రాంతమా, అదే విధముగా మనం గమనించినట్లయితే మరియు పశ్చిమ బెంగాల్ మరియు అస్సాం. వాస్తవానికి పశ్చిమ బెంగాల్ అస్సాం అనేది క్వశ్చన్స్ లో కొన్ని సందర్భాల్లో ఈశాన్య అని ఇవ్వడం జరుగుతుంది సార్, గమనించాలి. లేదా ఈశాన్య లేదా కొన్ని సందర్భాల్లో తూర్పు అని కూడా మీకు అనవచ్చు. అదేవిధంగా ఉత్తర భారతదేశం. ఈ 4 ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ అవుతుంది సార్. 7th బిట్ ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. దైవాగ పాఠశాల ప్రధానంగా గమనించినట్లయితే ఎక్కడ అంటున్నాడు సార్. సార్ ఇది డైరెక్ట్ బిట్టు మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఏ పాఠశాల ఉంది అంటే మితాక్షర పాఠశాల అనేది ఉంది సార్. దక్షిణ భారతదేశంలో మితాక్షర. పశ్చిమ భారతదేశంలో మనం గమనించుకున్నట్లయితే సార్ ఇక్కడ కూడా ఏముంది అంటే మితాక్షర పాఠశాల విధానమే కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో కూడా ఏమి కొనసాగుతుంది అంటే మితాక్షర పాఠశాల. సో ఇక్కడ మిగిలిపోయిన ఆప్షన్స్ ఏమిటంటే పశ్చిమ బెంగాల్ మరియు అస్సాం. దీన్ని మనము ఈ అస్సాం అనేది ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ కొనసాగింపుగా ఉండేది సార్. 1905 బెంగాల్ విభజన అనంతరం అస్సాం అనేది 7 రాష్ట్రాలుగా కన్వర్ట్ అవుతూ ఉంది రాను రాను. సో అస్సామే అరుణాచల్ ప్రదేశ్ గాను మిజోరాం ఇలా మారింది. ఒకప్పుడు అంతా కూడా ఈశాన్య రాష్ట్రం అంతా అస్సాంగా ఉండేది. సో పశ్చిమ బెంగాల్ అనేది భారతదేశానికి తూర్పున ఉంటుంది సార్. సో కొన్ని సందర్భాల్లో ఈశాన్య భారతదేశం అన్న, కొన్ని సందర్భాల్లో తూర్పు భారతదేశం అని కూడా ఇవ్వచ్చు. లేదా ఎందుకు పిల్లలకి ఇబ్బంది పెట్టాలనుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటాడంటే ఇదే విషయాన్ని ఆప్షన్స్ ఎలా మార్చవచ్చు అండి. సో దక్షిణ భారతదేశం అని కాకుండా ఫస్ట్ ఆప్షన్లో తమిళనాడు, ఆప్షన్ 2 మనం తీసుకున్నట్లయితే గుజరాత్, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్ ఆర్ అస్సాం, ఆప్షన్ డి ప్రధానంగా కాశ్మీర్ అన్నాడు అనుకోండి. సో ఇలా రాష్ట్రాలు కూడా ఇవ్వచ్చు అండి. అప్పుడు మన కాన్సెప్ట్ అని గుర్తించాలి. అంటే దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రం తమిళనాడు, పశ్చిమ భారతదేశంలో ఉండేది గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ అనేది అస్సాం అనేది ఈశాన్య రాష్ట్రాలు లేదా తూర్పు భారతదేశంలో భాగంగా ఉంటాయి. ఉత్తర భారతదేశంలో కాశ్మీర్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అనే వ్యాపించి ఉండడం జరుగుతాయి. ఈశాన్య మరియు తూర్పు భారతదేశాల మినహాయించి మిగతా భారతదేశాలలో ఏ పాఠశాల అనేది కొనసాగుతుంది సహభాగులు లేదా వారసత్వ ఆధార పాఠశాలలు అంటే మితాక్షరి పాఠశాలలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి సార్. దైవాగ పాఠశాలలు అనేది కేవలము ఈశాన్య తూర్పు భారతదేశాలలో మాత్రమే వ్యాపించి ఉన్నాయి సార్. కొన్ని సందర్భాల్లో ఎగ్జామినర్ రాష్ట్రాలు అడగవచ్చు, కొన్ని ప్రాంతాలలో ప్రాంతాలు అని అడగవచ్చు సార్. మీరు దేన్ని ఆధారంగా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ కైండ్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సూర్య గారు, మీకోసమే మేము ఉన్నాం సదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్, 8th క్వశ్చన్. దీనికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి సార్. హిందూ ఉమ్మడి కుటుంబంలో కోపరెన్సీలోని సభ్యులకు పరిమితి కాని బాధ్యత ఎవరికి ఉంటుంది అన్నాడు సార్.
కోపరెన్సీ అనేది మనకి ప్రధానంగా ప్రతి కుటుంబంలో కూడా మనకు కనిపిస్తుంది. సో దానికి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఎవరెవరు బాధ్యత ఎవరికి ఉంటుంది అంటున్నాడు. సహభాగులకు ఉంటుందా, తల్లికి ఉంటుందా, కర్త ఉంటుందా, వివాహిత కుమార్తె అంటే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన అమ్మాయికి ఉంటుందా అని మనకి ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే సార్ ఇక్కడ సహభాగులు అంటే ఎవరంటే వీరు కేవలము ఆస్తిలో మాత్రమే. సహభాగులు అంటే ఎవరండి, ఆస్తిలో సహభాగులు అంటే ఆస్తిలో వాటా పొందేవారు మాత్రమే సహభాగులుగా ఉంటారు. నెక్స్ట్ తల్లి అనేది కేవలం ఈమె బాధ్యత ఎల్లప్పుడూ కూడా పరిమితం అండి. నౌవేడేస్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది డెవలప్ అవుతుంది. స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. స్త్రీ స్వేచ్ఛా హక్కులకై పోరాటాలు జరుగుతున్నాయి. వెల్ అండ్ గుడ్. బట్ ఓల్డెన్ డేస్లో పూర్వకాలంలో మనం గమనించినట్లయితే అకార్డింగ్ టు ఆర్య జీవన స్టైల్ మనం గమనించినట్లయితే సార్ పూర్తిగా స్త్రీకి అనేది హక్కులు పరిమితం చేసి పడ్డాయి. సో ఆ కాలం నుండి కూడా తల్లికి అనేది కుటుంబ వ్యవహారాలలో ప్రాధాన్యత అనేది రోజు రోజుకి రెట్టింపు అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ మనము ఈ యొక్క హిందూ కుటుంబ వ్యవస్థలో పురాతనంగా ఏర్పడినది కాబట్టి సో దాని ఆధారంగా పరిగణలోకి తీసుకున్నట్లయితే తల్లి బాధ్యత అనేది కేవలం పరిమితంగా మనకు చెప్పడం జరిగింది. సార్ అక్కడ ఇయర్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి తల్లి యొక్క బాధ్యత అనేది లిమిటెడ్ వెర్షన్ గా గుర్తించుకోవాలండి. పరిమితము అనేది మాత్రమే చూడవలసి ఉంటుంది, గమనించాలి సార్. సో ఇప్పుడు ఇక్కడ 1955 లేదా 2005 తరువాత అనేది మీకు గమనిస్తే హిందూ భారత చట్టములో కుటుంబ వ్యవస్థలో మార్పులకు దోహదం చేసిన సవరణ ఏది అంటే 2005. దాని తర్వాత ఎవరి యొక్క విధి నిర్వహణ పరిమితి హక్కులు బాధ్యత ఎవరికి రెట్టించింది అంటే సార్ ప్రధానంగా తల్లికి అనేది రెట్టించడం జరిగింది. వివాహిత కుమార్తె సార్ వాస్తవానికి వివాహము కాకముందు మాత్రమే కుటుంబంలో సభ్యురాలుగా ఉంటుంది. ఎప్పుడైతే వివాహం జరిగి వేరే ఇంటికి వెళ్ళి వారి వంశాన్ని అభివృద్ధి చేస్తుందో ఆమె అక్కడ శాశ్వత సభ్యురాలు అవుతుందే తప్ప ఈ కుటుంబానికి సంబంధించి శాశ్వత సభ్యురాలు కాదు. సో ఇదే మనకి కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసిందంటే వివాహం కాకముందు స్త్రీలకు సర్వ హక్కులు కల్పించి వివాహ అనంతరం హక్కుల్ని రద్దు చేసింది. దానికి అనుసంధానంగానే 2005లో మనకి పూర్తిగా వచ్చి వివాహానికి ముందైనా వివాహం తరువాత అయినా స్త్రీకి అన్ని హక్కులు ఉంటాయని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం ఇయర్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, కోపరెన్సీలో సభ్యులకు పరిమితం కాని బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే కర్తకు మాత్రమే ఉంటుందండి. ఎవరైతే మన కుటుంబ యజమాని అని చెప్పుకుంటున్నామో సో ఆ వ్యక్తికి మాత్రమే ఉంటుంది సార్. ఎందుకు కుటుంబం తరపు తీసుకున్న అప్పులు లేదా బాధ్యతలు అనేవి ఎవరిని ఆధారంగా ఉంటాయంటే కర్త ఆధారంగానే ఉంటాయి. ఓకే సార్. సరే ఇప్పుడు నేను ఉన్నాను సార్, నాకు కొంత మొత్తంలో అప్పు కావాలి. నాకు నేనుగా ఎవరినైనా ఆశ్రయిస్తే వాళ్ళు నాకు అడిగేది ఏమిటంటే నువ్వు నామిని అంటాం. సో ఎల్ఐసి వారు కానీ బ్యాంక్ ఇన్సూరెన్స్లో కానీ నామిని అనే పదం వాడుతాం. సార్ మనం చిన్నప్పుడు అంటే 18 years ఓల్డ్ ఏదో స్కాలర్షిప్ కోసం అప్లై చేసే రోజుల్లో మన నామినీ హోల్డర్గా ఎవరిని కూర్చాం, మన పేరెంట్స్ని. తర్వాత నీకు వివాహం జరిగిన తర్వాత నీ నామినీగా ఎవరిని పెడతావు, నీ భార్యని పెడతావు. ఎందుకు, నీ తరువాత ఆ కుటుంబానికి ఎవరికి బాధ్యతలు అప్పచెప్తున్నావంటే నీ భార్యకి లేదా నీ తల్లిదండ్రులకు. అంటే తర్వాత నీవు చేసినటువంటి ఒప్పై మంచైనా చెడైనా ఎవరు బాధ్యత వహిస్తారు, నీ తరువాత ఎవరైతే ఉత్తరాధికారం ఇస్తున్నావో వారు. కాబట్టి ఇక్కడ కుటుంబము లేదనేటప్పుడు కర్త గుర్తు రావాలి. ఇక్కడ నేను అనే అప్పుగా వెళ్తే వాళ్ళు నన్ను అడిగేది నీవు ఎవరి తాలూకా, అప్పుడు నేను చెప్పాలి పలానా అబ్బాయిని అంటే అప్పుడు ఏమంటారు, మీ నాన్నని తీసుకుని రా అంటారు. అంతేగాని అప్పు ఎవరు. ఎందుకు మీ నాన్నని తీసుకొని రమ్మంటారు, నీకు సంపద అనేది లేదు కానీ మీ ఇంట్లో సంపద ఉంది, ఆస్తి. అది ఎవరి పేరున ఉంది, మీ నాన్న పేరున ఉంది. సో రేపొద్దున ఏదైనా కారణాలచే అప్పు తీర్చలేని సందర్భంలో నాకు నా డబ్బు తీసుకోవాలంటే నాకు జప్తు చేసుకోవడానికి ఒక అధికారం ఉండాలి కదా. ఆస్తి అనేది అదేది నా తండ్రికి ఉన్న ఆస్తి. అందుకోసమే కుటుంబ పెద్ద పేరున ఎప్పుడూ కూడా మనం అప్పులు లేదా ఇతర కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనండి, మనం ఒక పెళ్లికి వెళ్ళాం. పెళ్లికి వెళ్ళినప్పుడు ఇల్లు చదివింపులు ఉంటాయి లేదా గిఫ్ట్లు ఇవ్వడం ఉంటాయి. సరే ఆ గిఫ్ట్ల పైన నీ పేరు రాసుకుంటావు, మీ నాన్న పేరు రాస్తావా, మన నాన్న పేరు రాస్తాం. ఎందుకు, కుటుంబ యజమానికి అతని బాధ్యతను అక్కడ ఇస్తాం మనం. ఓకే సార్. పెళ్లికి ఎవరు వెళ్ళినా కానీ వీళ్ళు కట్నాలు చదివింపు సందర్భంలో కానీ గిఫ్ట్లు బహుమతులు నవరత్న దంపతులకు ఇచ్చే సందర్భంలో మనం ఎవరిని ఉంచామంటే కుటుంబ పెద్ద తండ్రిని ఉంచుతాం. సో అదే కర్త యొక్క బాధ్యత. ఓకే సార్, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అంశం ఒకసారి గమనిద్దాం సార్.
ఇక్కడ సపిండ సంబంధం అంటే ఏమిటి అన్నాడు సార్, ఒక్కసారి గమనించాలి. సపిండ రక్త సంబంధం అంటే ఏమిటి అన్నాడు. ఆప్షన్స్ అనేవి సరే గమనిస్తే వివాహ సంబంధము, సెకండ్ వ్యాపార సంబంధము, దూరపు రక్త సంబంధము, ఆప్షన్ డి దత్తత సంబంధము. సార్ సపిండ అనేది అడుగుతూ ఉన్నాడు. ఈ సపిండ సంబంధం అంటే ఏమిటి అన్నాడు. ఇక్కడ మనకు ఆప్షన్స్ లో వివాహ సంబంధమా, లేదా వ్యాపార సంబంధమా, లేదా దూరపు రక్త సంబంధమా, లేదా విందు వివాహ దూరపు రక్త సంబంధమా, లేదా దత్తత సంబంధమా అని అడుగుతూ ఉన్నాడు సార్. ఒకసారి గమనిస్తే ఫస్ట్ ఆప్షన్ ఈ వివాహ సంబంధం అనేది ఇద్దరు నూతన వ్యక్తులచే ఏర్పడినటువంటి ఒక వ్యవస్థ అండి. అంటే ఒక మేల్ అండ్ ఫిమేల్ అనేవాళ్ళు వారి అభిప్రాయాలు, వారి ఆలోచనలు ఏకరీతిగా తీసుకువచ్చి ఏర్పాటు చేసేది ఏది అంటే వివాహ సంబంధం. వ్యాపార సంబంధం అంటే ఇద్దరు వ్యక్తులు ఏ కామా బి అనే ఇద్దరు వ్యక్తులు వారి మధ్య ఉంచుకున్నటువంటి లావాదేవీలకు సంబంధించి ఏర్పడేది ఏది అంటే వ్యాపార సంబంధం. దత్తత సంబంధం ఏది అంటే ఒక కుటుంబంలో ఈ యొక్క నూతన దంపతులకి సంతానం అనేది కలగని సందర్భంలో వారి యొక్క వంశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తన భార్య లేదా తన భర్త యొక్క అనుమతులచే ఎవరిని తీసుకోవాలి, ఏ వర్గం వారిని తీసుకోవాలి నిర్ణయించే అంశాలన్నీ కూడా దత్తత సంబంధంలో ఉంటాయి. సో సపిండ సంబంధము అంటే దూరపు రక్త సంబంధం అండి. ఈ దూరపు రక్త సంబంధం అంటే ప్రధానంగా గమనిస్తే సార్ హిందూ వివాహం చట్టం ప్రకారం వివేహం నిషేధించబడినటువంటి సన్నిహిత రక్త సంబంధాలు ఏమీ లేదు సార్. ఇక్కడ మనకి ఇక్కడ వివాహం నిషేధించబడిన అన్నాం సార్. ఇక్కడ సనాతన సంప్రదాయంలో తండ్రి తల్లి అండి, తల్లి యొక్క అన్నయ్య లేదా తమ్ముడు కూతుర్ని చేసుకోవచ్చు నీవు, లేదా తండ్రి తరపున అక్క లేదా చెల్లి యొక్క కుమార్తెని చేసుకోవచ్చు నీ వివాహం. అంతేగాని తల్లి తరపు ఉన్నటువంటి ప్రధానంగా అంటే చెల్లి గాని అంటే తల్లి యొక్క చెల్లి అక్క కూతుర్ని చేసుకోవడానికి మన సాంప్రదాయం ఒప్పుకోదు. తండ్రి తరపున తమ్ముడు లేదా అన్నయ్య ఉంటే వారి యొక్క సంతానాన్ని వివాహం చేసుకోవడానికి మనకి ఒప్పుకోదు. సో ఎవరైతే మనకి వివాహానికి దూరంగా మనకు ఉంచుకున్నామో అంటే మన బాబాయ్ యొక్క కొడుకు, మన పెదనాన్న యొక్క కొడుకు, కూతురు అన్నామా, వీళ్ళు ఏమవుతారంటే దూరపు రక్త సంబంధం అవుతారండి. ఓకే సార్, వివాహం చేయడానికి నిషేధం ఇక్కడ అనేది కల్పించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ మనం గమనిస్తే సార్ హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారము ఒక హిందూ స్త్రీకి తన సొంత ఆస్తిని కలిగి ఉండే హక్కు ఏది అన్నాడు సార్. అకార్డింగ్ టు ఇండియన్ హిందూ సెషన్స్ యాక్ట్ 1956 వాట్ ఈస్ ద రైట్ ఆఫ్ హిందూ ఉమెన్ టు ద హోల్డ్ ఎర్ సెపరేట్ ప్రాపర్టీ అంటున్నాడు సార్. ఇక్కడ మనకి 1955 హిందూ వివాహ చట్టం అనేది ఆ తరువాత కాలంలో కొంత వారసత్వాన్ని కొంత హక్కులని ప్రధానంగా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనకు అడుగుతూ ఉన్నాడు సార్. ఆప్షన్ ఏ స్త్రీ ధన హక్కు అని, ఆప్షన్ బి కుటుంబ ఆస్తి హక్కు అని, ఆప్షన్ సి పూర్తి యాజమాన్య హక్కు అని, ఆప్షన్ డి పరిమిత యాజమాన్య హక్కు అని. సార్ ఇక్కడ గమనిస్తే స్త్రీ ధన హక్కు అంటే సార్ ఇది వివాహ సమయంలో ఆ యొక్క కన్యకు పసుపు కుంకాల పేరిట వరకట్నం అనేది ఉపయోగించి కట్నం అనేది వాడకూడదు సార్. ఎందుకంటే ఇది తీసుకున్నవాడు కానీ ఇచ్చినవాడు కానీ గాడిద లేదా నేరం అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, ట్రెండ్ మారింది. మాకేమవుతుంది సార్, ఏమి ఇచ్చినా మీ కూతురికి ఇవ్వండి అంటున్నారు. సో బంగారు రూపంలో కానీ లేదా పసుపు కుంకాల పేరిట కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నాము. ఏదైతే వివాహ సందర్భములో ఆ వివాహితకు సంక్రమించిందో అదే స్త్రీ ధన హక్కు అవుతుందండి. ఏ సందర్భంలో సంక్రమించాలి, వివాహ సందర్భములో ఆ యొక్క వివాహ స్త్రీ పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఏమిస్తున్నారు అది. నెక్స్ట్ కుటుంబం యొక్క ఆస్తి హక్కు అన్నాం సార్. ఇది ఉమ్మడి ఆస్తి హక్కు అవుతుందండి. అంటే కుటుంబంలో ఉన్నటువంటి సహభాగులు అంటే ఇక్కడ ABC అనే ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా ఏకి బికి సికి వివాహం చేసుకున్నప్పుడు ఏదైతే బి అనేది మనం తీసుకుంటున్నామో ఈ స్మాల్ బి అనేది ఒక స్త్రీ అనుకున్నట్లయితే ఈమెకు ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఈ మిగతా 6 వ్యక్తుల మధ్య కలిపి ఎంతైతే ఏ నిష్పత్తిలో అయితే వస్తుందో ఈమె కూడా అదే నిష్పత్తిలో వస్తుంది. అదే కుటుంబ ఆస్తి హక్కు అనేది. ఒకరికి ఎక్కువ ఇవ్వడం ఒకరికి తక్కువ ఇవ్వడం అనేది ఈ కుటుంబంలో ఎప్పుడూ ఉండదు.
నెక్స్ట్ మనం గమనించినట్లయితే పూర్తి యాజమాన్య హక్కు అన్నాం సార్. పూర్తి యాజమాన్య హక్కు సార్, స్త్రీ అనేది తన యొక్క పూర్తి స్వతంత్రతకై లేదా పూర్తి నియంత్రణకై స్వతంత్రంగా జీవించడానికై మనకి ఏం చెప్తుందంటే ఈ పూర్తి యాజమాన్య హక్కు అనేది చెప్తుంది సార్. అయితే ఈ పూర్తి యాజమాన్య హక్కు అనేది ఒకవేళ ఆ మరణించినటువంటి ఆ యొక్క ఏదైతే ఒక వ్యక్తి ఉన్నాడో అతని వల్ల కానీ వచ్చినట్లయితే, ఇప్పుడు ఏమీ లేదు సార్, ఏ అనే వ్యక్తి ఉన్నాడు, ఈమె స్మాల్ ఏ అనే వ్యక్తిని వివాహం చేసుకోవడం జరిగింది, అనుకోని విధంగా ఏ అనేవాడు మరణించాడు. ఇప్పుడు ఏకి ఈ క్యాపిటల్ ఏ యొక్క ఉద్యోగం అనేది ఈమెకు లభించింది. ఇప్పుడు ఈ ఉద్యోగం లభించడానికి కారణం ఈ అబ్బాయి. ఈ ఉద్యోగం చేస్తున్న స్త్రీ ఎవరంటే స్మాల్ ఏ. సార్, ఈ స్త్రీ ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఈమె కొంత మొత్తంలో ధనం అనేది ప్రభుత్వం వారు చెల్లించడం జరుగుతుంది. సార్, ఈ ధనం అనేది కేవలం తన స్వతంత్రతకి ఉపయోగిస్తాము అనడానికి హక్కు లేదు. తనపై పూర్తి యాజమాన్య హక్కులు ఉన్నాయి, కానీ కుటుంబ బాధ్యతలు చూడవలసిన బాధ్యత కూడా ఎవరికి ఉంది అంటే ఈ స్మాల్ ఏకి. రీసెంట్గా మీరు గమనించినట్లయితే రాజస్థాన్ హైకోర్టు అనేది ఇదే తీర్పు ఇవ్వడం జరిగింది. కొడుకు ఉద్యోగం కోడలకు రావడం జరిగింది. కోడలు అనేది వృద్ధాప్యంలో ఉన్న అత్తమామల్ని పట్టించుకోవట్లేదని ఆ కుటుంబ యజమాని కోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు అనేది ఆ కోడలకు మందలించి కోడల యొక్క జీతంలో 20,000 రూపాయలు వృద్ధ దంపతులైనటువంటి వారికి చెల్లించవలసిన బాధ్యత నీకుందని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ పూర్తిగా మీరు యాజమాన్య హక్కులు కలిగి ఉన్నారండి, కానీ ఎప్పుడైతే యాజమాన్య హక్కులు కలిగి ఉన్నారో హక్కును కలిగి ఉన్నారో మిమ్మల్ని ధనముపై హక్కుతో పాటుగా కుటుంబంపై బాధ్యత కూడా మీకు ఉంటుంది. అర్థమైందా సార్? సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుందండి. పరిమిత యాజమాన్య హక్కులు అనేవి ఎప్పుడూ ఉండవు సార్. కుటుంబంలో ఉంటే సగం ఉంటాయి, లేదనుకున్నట్లయితే పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా పూర్తిగా మనం తీసుకున్నాము అంటే ప్రాబ్లం అవుతుందన్నమాట. అంటే కేవలం ధనంతో పాటుగా హక్కులు బాధ్యతలు కూడా మనకు ఉంటాయి. ఎప్పుడైతే మన హక్కు అంటున్నామో అక్కడ చేయవలసిన బాధ్యత కూడా మనకి ప్రధాన విధి కూడా ఉండడం జరుగుతుంది. సార్, కొంతమంది ఏ అనేది ఆన్సర్ పెడుతున్నారు సార్. సార్, ఇక్కడ స్త్రీ ధన హక్కు అనేది కేవలం వివాహ సందర్భంలో ఆమెకి వాళ్ళ తండ్రి గారు ఇచ్చినటువంటి 4 తులాల 5 తులాల బంగారము, 5-6 లక్షల కట్నము, ఎకరా 6 ఎకరం భూమి ఉంది కదమ్మా, అది మాత్రమే ఆమెకి పూర్తి స్వంతము. ఆమె ఏమి చేయాలన్నా వాటిపై పూర్తి కుమారుడికి ఇచ్చుకోవాలన్నా, అనాథాశ్రమాలకు ఇచ్చుకోవాలన్నా, ఇతర సంభారాలకు వాడుకోవాలన్నా దానిపై పూర్తి హక్కులు అనేవి ఆమె కల్పించబడ్డాయి. కానీ వారసత్వం ప్రకారముగా వస్తున్నటువంటి హక్కుల్ని బాధ్యతలని మాత్రం ప్రభుత్వం ఎక్కడా కల్పించలేదు. ఎవరికి కల్పించిందంటే పూర్తి యాజమాన్య హక్కులుగా కల్పించబడడం జరిగింది. ఎందుకంటే కుటుంబం యొక్క బాధ్యతలు కూడా స్త్రీలకు తెలియాలి అనే ఉద్దేశంతో మాత్రమే. సో ఇక్కడ 10th బిట్కి ఆన్సర్ ఏమవుతుందంటే సార్ సి అనేది ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం 11th బిట్ ఒకసారి గమనించినట్లయితే సార్ 11th వెళ్ళే ముందుగా మనకి గమనించినట్లయితే ఈ యొక్క పిఆర్ అకాడమీ అనేది మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆధారంగా ఎండోమెంట్ కి సంబంధించినటువంటి బెస్ట్ కోర్సెస్ అందిస్తుంది సార్. అదర్వైజ్ మీరు గమనించినట్లయితే పిఆర్ అకాడమీ అనేది కేవలం ఎండోమెంట్ కే కాదు సార్. సో టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ని కూడా అందిస్తూ ఉంది. అదర్వైజ్ ఈ యొక్క ఎస్ఎస్సి రైల్వేకి సంబంధించి కూడా పూర్తి కోర్సులు అనేవి మన యొక్క ఈ యొక్క పిఆర్ అకాడమీ యాప్ నందు ఉండడం జరిగాయి సార్. సో మరీ ముఖ్యంగా రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి ఉద్యోగులందరికీ కూడా కావాల్సినటువంటి అన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పూర్తి అంశాలు కూడా పిఆర్ అకాడమీలో మేబీ 1 or 2 months లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మీ మొత్తంగా మనకు వస్తున్నటువంటి ఏపీఎస్సి ఎగ్జామ్ ఓరియంటేషన్ విధానంలో కానీ లేదా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సరిపోయే విధముగా మన యొక్క పిఆర్ అకాడమీ అనేది పూర్తిగా ఎన్సీఆర్టీ బుక్స్ అండ్ రెఫరెన్స్ గా తీసుకొని మీకు క్లాసెస్ కానీ నోట్సెస్ కానీ బిట్స్ కానీ అందించడం జరుగుతుంది. సో ప్రాక్టీస్ బిట్స్ తో పాటుగా ప్రీవియస్ బిట్స్ కూడా మనకి ఈ యొక్క యాప్ లో ఉండడం ప్రత్యేకతగా గమనించాలి. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ 11th బిట్ హిందూ దత్తత మరియు పోషణ చట్టం 1956 ప్రకారము దత్తత తీసుకునేటప్పుడు వివాహితుడైన పురుషుడు తప్పనిసరిగా ఎవరి అనుమతి తీసుకోవాలి సార్? మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ దత్తత చట్టంలో మనం మాట్లాడుకున్నప్పుడు దత్తత అనేది ఎవరి ఇష్ట ప్రకారం జరుగుతుంది అంటే సార్ అది డైరెక్ట్ బిట్ అండి. ఒకసారి బిట్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి సార్. హిందూ దత్తత మరియు పోషణ చట్ట ప్రకారం దత్తత తీసుకునేటప్పుడు పురుషుడు అనేవాడు ఇక్కడ ఎవరి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి? కుటుంబ పెద్ద అనుమత, భార్య యొక్క అనుమత, గ్రామ పెద్ద, సామాజిక కార్యకర్త. సార్ గమనిస్తే సామాజిక కార్యకర్త అనేవాడు
దత్తత తీసుకోవాలి, దత్తతని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అని తెలియజేసేవాడు ఎవడంటే సామాజిక కార్యకర్త. సార్ ఇక్కడ మనం దత్తత తీసుకునే వ్యక్తి కుటుంబంలో ఉంటాడే తప్ప, అంటే కుటుంబం సంబంధించి కాబట్టి గ్రామ పెద్ద అనేది ఆన్సర్ కాదు. అయితే ఏ అవ్వాలి లేదా బి అవ్వాలి. సార్ ఇక్కడ గమనిస్తే దత్తత తీసుకునేది ఎవరంటే నవ దంపతులు లేదా దంపతులు అనేవారు తీసుకోవాలి. సో దంపతుల్లో ఎవరు ఉంటారు? భార్య మరియు భర్త అనేవాడు ఉంటాడు. సార్ భర్త అనేవాడు ఇష్ట ప్రకారం తీసుకున్నా తీసుకోకపోయినా ఎవరి యొక్క అనుమతి తప్పనిసరి అంటే భార్య. ఎందుకంటే దత్తత తీసుకునే పిల్లవాడికి సపర్య చేయవలసినది, వాడి పెంచి పోషించవలసిన బాధ్యత భార్యపై ఉంటుంది. అదే భార్యకి ఇష్టం లేకుండా మీరు తీసుకుంటే ఆ పిల్లవాడి యొక్క పోషణ అనేది మందగిస్తుంది. అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే మనం దత్తత తీసుకోవాలని అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు తప్పనిసరిగా ఎవరి యొక్క అనుమతి అడుగుతుందంటే భార్య యొక్క అనుమతి అడుగుతుంది. సో భార్య ఏ పిల్లవాడిని అయితే ఎంచుకుంటుందో ఆ పిల్లవాడిని మనం తీసుకోవాల్సి ఉంటుంది సార్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అయితే ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాను సార్, దత్తత నేను తీసుకోవాలనుకుంటున్నానంటే నాకు మరియు నేను దత్తత తీసుకోబోయే పిల్లడికి మధ్య కనీస వయస్సు భేదం ఎంత ఉండాలి అంటే 25 సంవత్సరాలు ఉండాలి సార్. కొన్ని సందర్భాల్లో 21 సంవత్సరం అంటాడు సార్, కొన్ని సందర్భాలు 25. అంటే నేను 1 సంవత్సరం పాపను దత్తత తీసుకోవాలి అనుకుంటున్నానంటే దత్తత తీసుకునే వ్యక్తికి ఉండవలసిన కనీస వయస్సు అంటాడు సార్. కనీస వయస్సు 18 సంవత్సరాల, 16 సంవత్సరాల, 17 సంవత్సరాల, 22 సంవత్సరాలు అంటాడు సార్. సో ఆన్సర్ ఏమవుతుందంటే కనీసం 21 అనుకుంటే 1 సంవత్సరం వయసు అంటున్నాను కాబట్టి 22 సంవత్సరాలు నాకు ఉన్నట్లయితే అప్పుడు ఆ పాపను తీసుకునే అవకాశానికి నాకు భారత ప్రభుత్వం కల్పిస్తుంది. ఓకేనండి. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్, సెకండ్, హిందూ ఉమ్మడి కుటుంబం వ్యాపారములో కర్త తీసుకునే నిర్ణయాలు దేనిపై ఆధారపడి ఉంటాయి. సో ఏకంగా సార్ హిందూ కుటుంబంలో కర్త అనేవాడు మేజర్, అతను ఏం చెప్తే అదే జరుగుతుంది. ఏం చెప్తా అంటే మీన్స్ బాధ్యతలు అనేవి ఆయనపై ఉంటాయి, బరువు అనేది ఆయనపై ఉంటుంది. కుటుంబం అనే ఒక రథాన్ని నడపడములో రథ చక్రముగా కీలక పాత్ర పోషించేది ఎవరంటే కర్త. కుటుంబము అనే ఒక రథం అనుకుంటే రథ చక్రము ఎవరంటే, రథం నడవ చక్రం ఉండాలి, ఆ చక్రం ఎవరంటే కర్త. మరి ఇప్పుడు ఈ కర్తకు సంబంధించి ఉన్నటువంటి అంశం ఇక్కడ ఏమి, కుటుంబ సభ్యుల ఏకీకరణ నిర్ణయాలు ఉండాలా, ప్రభుత్వ నిబంధనలు ఉండాలా, కుటుంబ సంక్షేమం మరియు చట్టపరమైన అవసరమా, లేదా కోపరెన్సర్ల మెజారిటీ ఓట్లు ఏమైనా కావాలా అని అడుగుతూ ఉన్నాడు సార్. దీనికి 12th బిట్కి ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి సార్. హిందూ కుటుంబ వ్యవస్థలో ప్రధానంగా కర్త తీసుకునే నిర్ణయాలు దేనిపై ఆధారపడి ఉంటాయి అనేది ఒకసారి మీరు గమనించినట్లయితే సార్, ఎప్పుడూ కూడా గమనిస్తే ఎల్లప్పుడూ కూడా కుటుంబం బాధ్యత కర్త అనేది ఎవరిని దృష్టిలో పెట్టుకుంటాడు సార్? ఎల్లప్పుడూ కూడా కుటుంబంలో ఉండే సభ్యులు. కుటుంబంలో ఉండే సభ్యులకి కష్టాలు రావాలనుకుంటాడా? కుటుంబంలో ఉండే సభ్యులకి సుఖాలు, వారికి కావలసినటువంటి అన్ని సమకూర్చాలనుకుంటాడా? ప్రతి యజమాని, ప్రతి వ్యక్తి కూడా సింపుల్గా సార్, ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు సార్, మనల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటారా? మనం ఎప్పుడైనా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటారా? సార్ మంచి పొజిషన్లో ఉండాలి. మరి మంచి పొజిషన్లో ఉండడానికి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అవి ఎవరి కొరకు? మన సంక్షేమము కొరకు. సో ఇక్కడ కుటుంబ సంక్షేమం మరియు చట్టపరమైన అవసరము అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుందండి. కర్త అనేటప్పుడు గమనిస్తే ఈ కుటుంబ ఏ సభ్యులు ఏకీకరణ నిర్ణయాలు అనేవి ఆధారపడవు, ప్రభుత్వ నిబంధనలు ఇక్కడ వర్తించవు సార్. కోఆపరేషన్ మెజారిటీ ఏమీ అవసరము లేదు. మెజారిటీ ఎప్పుడు తీసుకుంటామంటే కుటుంబ కర్త అనేవాడు తమ యొక్క ఉత్తరాధికారాన్ని తర్వాత తన యొక్క అధికారాలను ఎవరికి ఇవ్వాలి అనేటప్పుడు, అంటే పెద్దవాడు అంత మంచివాడు కాదు, మిగతావాడు మంచివాడైనప్పటికీ కూడా కుటుంబ సంబంధాలు అంత నెరవేర్చలేడు, చిన్నవాడు కుటుంబ సంబంధాలు అంత నెరవేర్చినప్పటికీ బయట సమాజ సంబంధాలు బలహీనంగా ఉన్నాయేటప్పుడు, సో ఇప్పుడు నా తర్వాత ఈ కుటుంబ అధికారాలు పెద్దవాడికి ఇవ్వాలా, చిన్నవాడికి ఇవ్వాలా, లేదా నడిపివాడు మధ్యవాడికి ఇవ్వాలా చెప్పండి అనే సందర్భంలో, లేదా తనకుండే వ్యాపార వ్యవస్థీకృత అంశాలలో నా తర్వాత ఒక పెద్ద అధికారిగా సీఈఓగా ఎవరిని నియమించాలి అనేటప్పుడు మాత్రమే కోపరెన్సర్ల మెజారిటీ ఓట్ అనేది ఆధారంగా ఉంటుంది. సో 12th బిట్ ద సి ఇస్ ద రైట్ ఆన్సర్. కుటుంబ సంక్షేమం ఆధారంగా కర్త అనేవాడు పనిచేయడం జరుగుతుంది, వెల్ఫేర్ ఆఫ్ ఫ్యామిలీ. ఓకే సార్. నెక్స్ట్ 13 బిట్ సార్. 13th ఒకసారి మీరు గమనించినట్లయితే హిందూ కుటుంబంలో పితృస్వామ్యత అంటే ఏమిటి అన్నాడు సార్. ఇక్కడ హిందూ కుటుంబంలో పితృస్వామ్యత అంటే ఏమిటి? ఆప్షన్ ఏ అందరూ సమానంగా ఉండడం, ఆప్షన్ ఏ తల్లి నిర్ణయాలు తీసుకోవడం, ఆప్షన్ బి అందరూ సమానంగా ఉండడం,
ఆప్షన్ సి కుటుంబంలో పురుషుడు ఆధిపత్యం, ఆప్షన్ డి వివాహిత స్త్రీ ఆధిపత్యం. సార్ ప్రధానంగా భారతీయ కుటుంబాలు అనేవి 2 లక్షణాలతో ఏర్పడడం జరుగుతుంది సార్. ఒకటి పితృస్వామిక కుటుంబాలు, 2 మాతృస్వామిక కుటుంబాలు. ఏ కుటుంబానికైతే అన్న నాన్న అనేవారు అధిపతులుగా ఉంటారో ఆ కుటుంబాలను ఏమంటామంటే పితృస్వామిక కుటుంబాలు అంటాం. ఏ కుటుంబాలకైతే తల్లి లేదా అక్క అనేది పెద్ద పాత్ర పోషిస్తుందో ఆ కుటుంబాలని మాతృస్వామి కుటుంబాలు అంటాం. భారతదేశంలో తొలి నాగరికత అయినటువంటి ఇండస్ సివిలైజేషన్ అనేది ఏ కుటుంబం అంటే మాతృస్వామిక వ్యవస్థ. భారతదేశంలో 2వ నాగరికత ఇనుప యుగంలో తొలి నాగరికత అయినటువంటి ఆర్య నాగరికత అనేది ఏ వ్యవస్థను కలిగి ఉంటుందంటే పితృస్వామిక వ్యవస్థను కలిగి ఉంటుంది. సో మన క్వశ్చన్ ఏం అడిగాడు, పితృస్వామిక వ్యవస్థలో ఎవరికి ఆధిపత్యం ఉండాలి, అన్న లేదా నాన్న. ఇక్కడ ఆప్షన్స్ అన్న నాన్న ఉన్నారా, లేరు. ఏమన్నాడు, కుటుంబంలో పురుషుడు ఆధిపత్యం. మరి అన్న లేదా నాన్న అనేవాడు పురుషులా స్త్రీలా, పురుషులు. కాబట్టి కుటుంబంలో పురుషుల ఆధిపత్యం ఉంటే ఆ కుటుంబాలన్నీ ఏమవుతాయంటే పితృస్వామిక కుటుంబాలు అవుతాయి. పితృస్వామిక కుటుంబాలు అవుతాయి సార్. ఓకేనండి. సో 13th ఈజ్ ద సి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎన్ని ఆశ్రమాలు వివరించబడ్డాయి అన్నాం సార్. ఎన్ని ఆశ్రమాలు సార్ గమనిస్తే సనాతన సంప్రదాయంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా తప్పనిసరిగా ఎన్ని ఆశ్రమాలు అంటే ఇక్కడ ప్రధానంగా బ్రహ్మచర్యము, అదే విధముగా మనం గమనించినట్లయితే గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనబడే ఈ 4 ఆశ్రమాలని ప్రతి వ్యక్తి తీర్చుకోవాలి. అంటే మన యొక్క మానవుడి యొక్క కలియుగ మానవుడి యొక్క సంపూర్ణ ఆయుర్దాయము మనకు ఉంటుంది 100 సంవత్సరాలు. ఎందుకు మనం ఏ గుడికి వెళ్ళినా కొంత ఏమంటాడు, శతమానం భవతి శతాయుష్ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి అంటాడు. అంటే నీవి 100 సంవత్సరాల కాలం పాటు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అంటాడు. ఇన్ని 100 అంటే కలియుగములో మానవుడి యొక్క పూర్తి ఆయుర్దాయం ఎంత అంటే 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలలో ఈ మానవుడు ఏమేమి అంటే ప్రధానంగా పురుషార్థాలు నెరవేర్చాలి. ఆ పురుషార్థాలు ఏమిటంటే కర్మార్థ మోక్షములు. ఇదండి ధర్మము, అదే విధముగా అర్థము, అదే విధముగా కామము, అదే విధముగా మోక్షము అనబడే 4 పురుషార్థాలను జయించాలి. ఈ 4 పురుషార్థాలను ఎన్ని ఆశ్రమాల్లో చేస్తాడంటే 4 ఆశ్రమాల్లో చేస్తాడు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలలో. ఓకే సార్. ఇక్కడ గమనించినట్లయితే బ్రహ్మచర్యం అనేది 25 సంవత్సరాల వరకు, గృహస్థం 50, వానప్రస్థం 75, సన్యాసం 75 100 వరకు ఉండడం జరుగుతుంది. సో ఈ ధర్మార్థ కామ మోక్షములు అనేవి పురుషార్థాలు, ఆశ్రమాలు అనేవి 4 బ్రహ్మ, గృహ, వానప్రస్థ, సన్యాస. ఇక్కడ ఏమన్నాడు, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని ఆశ్రమాలు అన్నాడు, 4 ఆశ్రమాలు. ఇస్ ద రైట్ ఆన్సర్. 14th ఇస్ ద సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే సార్. సార్ బ్రహ్మచర్యం అనగా విద్యాభ్యాసం నేర్చుకొని వాడి జీవితాన్ని కొనసాగిస్తాడు. ఇక్కడ కేవలము ధర్మబద్ధంగానే ఉంటాడు. గృహస్థ ఆశ్రమము సార్ ఒక ధర్మపత్నిని చేగొండి తన వంశాన్ని తన కుటుంబాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యముగా తన యొక్క కోరికలను తీర్చుకుంటూ ధర్మబద్ధంగా కోరికలను తీర్చుకుంటూ తన యొక్క పితృ కార్యక్రమాలు నెరవేర్చే జీవితం అంతా ఎక్కడ జరుగుతుందంటే గృహస్థ ఆశ్రమంలో. వానప్రస్థ ఆశ్రమము తనకి ఏర్పడినటువంటి సంతానానికి వివాహం చేసి నాకు ఈ జీవుడు ఇచ్చినటువంటి భగవంతుని ఆశ్రయించడానికి తీర్థయాత్ర చేయడానికి వెళ్ళవలసి ఉంటుంది. ఎక్కడంటే వానప్రస్థాశ్రమములు. సన్యాసము ఈ తీర్థయాత్రలో భాగముగా నీకెక్కడో ఒక దగ్గర ముక్తి అనేది ఒక జ్ఞాన ప్రబోధం కలుగుతుంది. దాన్ని ఆశ్రయించి కుటుంబము భవబంధాలు కర్మబంధాలను విడనాడి ఏకభుక్తాన్నం చేస్తూ అడవులలో ఉంటూ నీ జీవాన్ని విడిచే ప్రయత్నం చేయాలి. అదే సన్యాసాశ్రమం. సో ధర్మార్థ కామ మోక్షముల ద్వారా మోక్షాన్ని సంభవించవచ్చు. కానివాడు మోక్షగామి కాజారుడు. అందుకే ప్రతి వ్యక్తి కూడా వివాహం చేసుకోవాలి అంటాడనమాట. వివాహం చేసుకుని ప్రధానంగా ఎవరిని ఎక్కువగా కావాలనుకుంటారు, పుత్రుడు కావాలి అనుకుంటాడు. పుత్రుడే ఎందుకు కావాలంటే పున్నమి నరకము నుండి తప్పించేవాడే పుత్రుడు. అంటే మన మరణానంతరం నా శవానికి ఉన్నత గతులు తీసుకురావడానికి ఎవడు కృషి చేస్తాడంటే కుమారుడు అనేవాడు కృషి చేయడం జరుగుతుంది. అందువలనే పుత్రుడు కావాలి అనుకుంటారనమాట. సో పుత్ర సంతానం ఉన్నట్లయితే తను ఎప్పుడైతే ఆ పిండాగ్నిని ఇస్తాడో ఆ మమ అని చెప్పి విడిచిపెట్టేస్తాడో, ఆ భవబంధాలు విడిచిపెట్టి అతడు ఆనాటి నుండి కూడా మనం అంతా ఎక్కడికి వెళ్తాం, మోక్షానికి వెళ్తాం. సో ఇది హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో ఆశ్రమాలు ఎలా ఉంటాయి, ఆశ్రమాల కాలంలో మనవాడు వేటేటిని జయించవలసి ఉంటుంది అనేది ఇక్కడ చూడడం
జరిగింది. నెక్స్ట్ అంశం ఒకసారి గమనించినట్లయితే సార్, హిందూ ఉమ్మడి కుటుంబంలో భాగస్వామ్యం దేనిని సూచిస్తుంది అన్నాడు. భాగస్వామ్యం దేనిని సూచిస్తుంది అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడండి. ఇక్కడ మరణాన్ని సూచిస్తుందా సార్? పురుషార్థాలు 4 అండి, అదే ధర్మార్థ కామ మోక్షములు. 4 ఆశ్రమాలు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు. ఇక్కడ మనకి 100 సంవత్సరాలకి మనం చెప్పుకుంటాం. సో ఈ బిట్ ఒకసారి చూడండి సార్. హిందూ ఉమ్మడి కుటుంబంలో భాగస్వామ్యం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ మరణాన్ని, ఆప్షన్ బి వివాహము, ఆప్షన్ సి సహభాగుల హక్కులను వేరు చేయడం, ఆప్షన్ డి వ్యాపార విస్తరణ అన్నాడు. సో ఒకసారి ఆప్షన్ చేసే ప్రయత్నం చేయండి సార్. ఇక్కడ మనకి 15th బిట్ సార్. ఇక్కడ మీరు గమనించినట్లయితే వ్యాపార విస్తరణ చేయడానికి మనకు కుటుంబం ఏమీ కూడా ఒక సంస్థ కాదు. ప్రధానంగా ఇది బంధాలు, బంధుత్వాలని ఆధారంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ. ఇక్కడ వ్యాపార విస్తరణకి ఇక్కడ ఛాన్స్ లేదు. సరే మరణము, సరే మరణం అనేది ఎప్పుడంటే కర్త అనేవాడు మరణిస్తే కర్త తరువాత ఎవడు ఉత్తరాధికారిగా ఉండాలి, ఉత్తర కుటుంబ బాధ్యతలు ఎవడు తీసుకోవాలి అనే అంశము దేన్ని డిసైడ్ చేస్తుందంటే మరణాన్ని డిసైడ్ చేస్తుంది. వివాహము అనేది మనం గమనించినట్లయితే మన యొక్క వంశమును అభివృద్ధి పరచుకోవడానికి కానీ మన కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడానికి దోహదపడుతుంది వివాహము అనేది. మనకేమడిగాడు? భాగస్వామ్యం అడిగాడు. సార్ సహభాగుల హక్కులను తెలియజేస్తుంది లేదా వేరు చేస్తుంది ఏది అంటే ఈ యొక్క భాగస్వామ్యము. హిందూ ఉమ్మడి కుటుంబంలో భాగస్వామ్యము అనేది ప్రధానంగా దేనిని ప్రధానంగా ఉంటుందంటే సహభాగుల హక్కుల్ని ఆధారంగా చేసుకొని ఉండడం జరుగుతుంది సార్. సార్ ఇక్కడ 15th is the C is the right answer. B కాదండి సార్, గమనించాలి రంజిత్. ఇక్కడ బి అనేది ఆన్సర్ అవదండి. వివాహం అనేది ఒక కుటుంబానికి వ్యక్తులు కలవడము లేదా ఒక కుటుంబం యొక్క వంశం అభివృద్ధి పరచడానికి నూతన వ్యక్తిని ఆహ్వానించే సనాతన సాంప్రదాయం ఏది అంటే వివాహము. ఓకేనండి, అది మనం అడగలేదు, అక్కడ భాగస్వామ్యం గురించి అడుగుతూ ఉన్నాం. నెక్స్ట్ ఆప్షన్ చూడండి సార్. వివాహములోని ఎండోగామి అంటే ఏమిటి అన్నాడు సార్. ఒకసారి గమనించాలి. ఆప్షన్స్ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ ఎండోగామికి సంబంధించి అంటే కులం వెలుపల వివాహము, బంధువుల వివాహం చేసుకోవడం, సామాజిక వర్గము లేదా సమూహం లోపల వివాహము, మత మార్పిడి ద్వారా వివాహం అన్నాడు సార్. ఎండోగామి అంటే ఒకసారి గమనించండి సార్. ఇక్కడ మనం గమనించినట్లయితే కులం వెలుపల బంధువులను వివాహం చేసుకోవడం, సామాజిక వర్గము, మత మార్పిడి. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే కులం వెలుపల వివాహం చేసుకుంటే దాన్ని ఎక్సోగామి అంటామండి. ఎక్సోగామి అంటే కులం వెలుపల అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అదే విధముగా మనం గమనించినట్లయితే బంధువులను వివాహం చేసుకోవడం, ఇవి సన్నిహిత సంబంధాలని లేదా మన యొక్క దగ్గర సంబంధాలని మరింత బలోపేతం చేయడానికి ఈ బంధువుల వివాహం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది సార్. మత మార్పిడి ద్వారా వివాహం ఏదండి? మత మార్పిడి ద్వారా వివాహము అంటే ఇది ఇంటర్ రిలీజియన్ అంటే నవేడేస్ ఎక్కువగా జరుగుతున్నది ఏది అంటే మత మార్పిడి ద్వారా సార్. ప్రధానంగా మనకి ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడ వస్తుందంటే వివాహాలు ఎందుకు లేట్ అవుతున్నాయి అనే సందర్భంలో మనకి ఈ కాన్సెప్ట్ వస్తుంది సార్. అంటే విద్య, ఉద్యోగం, స్తోమత, స్థాయి అనే అంశాన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు నేటి భారతదేశ యువత కానీ ప్రపంచంలో ఉన్న యువత అనేది ఒక స్టేటస్ వచ్చేంత వరకు వివాహం వైపు మొగ్గు చూపట్లేదు. రెండోది ఏంటంటే వివాహం అనేది ఇప్పుడు ఆ యొక్క వాళ్ళు చేస్తున్నటువంటి ఎంఎన్సీల్లో ఒక టేబుల్ పై కానీ ఒక ఈవినింగ్ టైంలో కానీ ప్రారంభమై కొంత జీవితం ట్రావెల్ చేసిన అనంతరం అప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. సో అప్పుడుకి ఆ యొక్క అభ్యర్థి అమ్మాయి కానీ అబ్బాయి మధ్య ఉన్నటువంటి అభిప్రాయాలని ఆధారంగా తీసుకుంటారే తప్ప వారు ఏ మతంలో ఉన్నారు, ఏ క్యాస్ట్లో ఉన్నారు అనేది తీసుకోవడం లేదు. ప్రజెంట్ మనం సిటీ కల్చర్లో చూడవచ్చండి. అంటే ఎలా ఉంది, ఎంఎన్సి కంపెనీలో మనం పనిచేయడం, సహజీవనము అనే దాన్ని ఆధారంగా చేసుకోవడం, సో దాని బేస్లో మనం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో అక్కడిది మనకు ఉపయోగపడడం జరుగుతుంది సార్. సో ఇక్కడ మన ప్రధానంగా ఎండోగామి అంటే సామాజిక వర్గము లేదా సమూహం లోపల వివాహము. అంటే ఇప్పుడు సపోజ్కి ఓబీసీ అభ్యర్థి ఉన్నట్లయితే వాడు తప్పనిసరిగా ఆ ఓబీసీ అభ్యర్థిని వివాహం చేసుకోవడం అనేది ఇక్కడ ఎండోగామిని సూచిస్తుంది. ఎక్సోగామి అంటే ఇప్పుడు ఒక ఓబీసీ అభ్యర్థి ఉన్నట్లయితే సో ఇంకా అదర్వైజ్ ఉన్నటువంటి అంశాన్ని ఏదో ఒక అంశాన్ని తీసుకోవడం, వివాహం చేసుకోవడానికి ప్రయత్నించినా లేదా మ్యారేజ్ ప్రపోజల్ పెట్టిన వాడిని ఏమంటామంటే ఎక్సోగామి అంటాం. ఎండోగామి, ఎక్సోగామి అనే పదాలు మీకు గుర్తుండడానికి ఈ బిట్ ఇవ్వడం జరిగింది సార్. ఓకేనండి. సో ఇక్కడ 16th is the C is the రైట్ ఆన్సర్. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే 17 చూడండి సార్. హిందూ మతములో
దత్తత తీసుకోవడం అనేది దేని యొక్క నిబంధన అంటున్నాడు సార్. హిందూ సమాజంలో దత్తత తీసుకోవడం అనేది దేని యొక్క నిబంధన అని మనకి అడుగుతూ ఉన్నాడు సార్. ఒకసారి మీరు గమనించాలి. ఆప్షన్ ఏ హిందూ వివాహ చట్టము, ఆప్షన్ బి వారసత్వ చట్టము, ఆప్షన్ సి హిందూ దత్తత మరియు పోషణ చట్టము, ఆప్షన్ డి మనకి ప్రత్యేక వివాహ చట్టం అంటున్నాడు సార్. హిందూ మతంలో దత్తత తీసుకోవడం అనేది దేని యొక్క నిబంధన? 17th ఒకసారి చేయండి సార్. సార్ హిందూ వివాహ చట్టం అనేది మనం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తుల యొక్క అభిప్రాయాలు నచ్చినట్లయితే వివాహం చేయడం, అదే ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లయితే విడాకులు ఇవ్వడం, అంటే వివాహము మరియు విడాకులకు సంబంధించి ఉన్నటువంటి చట్టం ఏది అంటే హిందూ వివాహ చట్టం. హిందూ వారసత్వ చట్టం అంటే ఏమిటంటే ఇది ఒక పుట్టినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి లేదా గర్భస్థ శిశువుకి కలిగే హక్కులు గూర్చి తెలియజేయ చట్టం ఏది అంటే హిందూ వారసత్వ చట్టం. అదేవిధంగా ప్రత్యేక వివాహ చట్టం అంటున్నాం ఏదండి, ప్రత్యేక వివాహ చట్టం. ఇది మతముతో సంబంధం లేకుండా జరిగే వివాహాలని దీనిలో తీసుకుంటామండి. ప్రత్యేక వివాహ చట్టంలోకి మనకేమన్నాడు, హిందూ మతంలో దత్తత ఎందుకు తీసుకుంటాము అంటే హిందూ దత్తత మరియు పోషణ చట్టం ఆధారంగా. అంటే నాకు సంతానం కలగలేదు, నాకు ఇప్పుడు ప్రజెంట్ యవనంలో ఉన్నాను, ఇంకో 15 years 20 years వరకు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆఫ్టర్ దట్ నా కింద నా యొక్క రక్షణ బాధ్యతలు చూసుకోవడానికి ఒక వ్యక్తి కావాలి. అందుకు నేను ఒక నాణ్యమైన ఒక వ్యక్తిని తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏం లభిస్తుంది, నాకు ప్రస్తుతానికి నాకు ఆహ్లాదకరం, ఆనందం, సంతోషం ఉంటుంది. నేను వృద్ధాప్యంలో వెళ్ళేసరికి నాకు పోషణ, నాకు పోషించే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక దన్ను ఉంది, నాకు ఒక ఆధారం ఉందని చెప్పడానికి ఆధారపడుతుంది. సో దత్తత అనేది ప్రధానంగా పోషణ చట్టాన్ని అభివర్ణిస్తుంది సార్. 17th is the C is the right answer. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే దత్తపుత్రుడు లేదా దత్తపుత్రిక గమనిస్తే దత్తత తీసుకున్న కుటుంబంలో ఏ హోదాను పొందుతారు. సో ఇక్కడ ఏమీ లేదు, ఎక్స్ అనే ఒక వ్యక్తిని నేను దత్తత తీసుకున్నాను. ఆ ఎక్స్ అనే వ్యక్తి నా కుటుంబంలో ఏ స్థాయిలో వాడు ఉంటాడు, ఏది పరిమిత హోదా ఉంటాడా, ప్రత్యేకమైన హోదా కలిగి ఉంటాడా, సహజమైన పిల్లలతో సమానమైన హోదా ఉంటుందా, సభ్యుడు కాని హోదా ఉంటుందా అని అడుగుతున్నా సార్. దత్తపుత్రుడు లేదా దత్తపుత్రిక వారి కలిగే హోదా ఏమిటి అని అంటున్నాడు. 18th వచ్చి చేయండి సార్. సరే ఇక్కడ మనం గమనిస్తే దత్తత తీసుకునే సందర్భంలోనే మనకి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వీడికి గతములో ఏమి ఉన్నది